ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు కారకులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. రాజమండ్రి కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ నాగాంజలి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏజీఎం దీపక్ వేధింపులతో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆమె 12 రోజుల పాటు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దీంతో నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం అంబులెన్స్ లో ఆమె స్వగ్రామం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి నాగాంజలి భౌతిక కాయాన్ని తరలించారు. అంజలి నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జీలుగుమిల్లి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తన బిడ్డ ఎలాగైనా ప్రాణాలతో తిరిగి వస్తుందని అనుకున్న తల్లిదండ్రులు ఆమె మృతదేహం రావడంతో గుండెలవిసేలా రోధించారు. కడసారిగా నాగాంజలిని చూసేందుకు ఆమె నివాసం వద్దకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్ గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారన్నారు. అతనిపై ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యార్థినులు యువతుల రక్షణకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీస్ శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో పాటు బాధిత వర్గం ఆవేదనను భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారని తెలిపారు. విద్యార్థులకు యువతులకు భరోసా ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులే తీసుకోవాలన్నారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు చర్యల గురించి హోంశాఖ మంత్రి అనిత డీజీపీకి తెలియజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.